అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరసన్నపేట నియోజకవర్గం నుండి ముచ్చటగా మూడోసారి చిరకాల ప్రత్యర్థులు ఇద్దరు కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బగ్గు రమణమూర్తి ఈసారి ఏదైతే వైసీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేపై 2014లో టీడీపీని పోటీ చేసిందే తడుగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీని అడుగుపెట్టారు. 2019లో ఒక్కసారన్న అవకాశంతో వైసీపీ నినాదం ఈరోజు ఆయన స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. 2024లో తన చిరకాల ప్రత్యర్థిపై ఎటువంటి విజయం సాధిస్తారో, ఆయన గెలుపుకు ఏ అంశాలు దోహదపడతాయనే విషయం ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడడం చూస్తే మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఇద్దరు తలబడుతున్నారు. పోటాపోటీ సమకాలికులు సమవయస్కులు రాజకీయాలు ఇద్దరు దీటైనలే. ఈసారి 2024లో మళ్ళీ నరసన్నపేటలో టీడీపీ జెండా ఎగురుతుంది. ఇవాళ ప్రత్యర్థులు 2014లో పోటీ చేసి అతని మీద గెలుపొందాను. 2019లో రాష్ట్రంలో వీచే గాలి ఒక అవకాశం అతను భ్రమలు కల్పించి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాడు. ఆ భ్రమలన్నీ ప్రజల్లో తొలగిపోయాయి. అలాగే కృష్ణదాస్ కలిపి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసి ఈ నియోజకవర్గంలో ప్రజల తాలూగా అవసరాలను కానీ ఈ ప్రాంత అభివృద్ధిని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఈ నియోజకవర్గ ప్రజలు ఆశలు కలిపి నిరాశలు చేశారు. అతని మీద కలిపి ఈ ప్రాంత ప్రజానీకానికి ఉండే ఆశలు కలిపి అడియాశలు అయినాయి. అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద అభివృద్ధి శూన్యం, అభివృద్ధి లేదు అనే ఎలాగైతే బై బై జగన్ అని ఇవాళ తెలియజేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో కృష్ణదాస్ గారు కలిపి ప్రజలు టాటా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తే కనుక 2011లో పూర్తిగా పార్టీ నిర్వీర్యమైన తరుణంలో ఆ జెండాను భుజాల మీద వేసుకుని 2014 వరకు కూడా వచ్చినటువంటి రమణమూర్తి ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉన్న మీకు 2019లో ఎందుకు ప్రజలు తిరస్కరించారు? ఇప్పుడే మీకు చెప్పాను. నేను రమణమూర్తికి తిరస్కరించడం కాదు, ఏవో ఆశలు పెట్టుకున్నారు. మళ్ళా కృష్ణదాసు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అన్నారు. ఆ అవకాశంలో కృష్ణదాస్ గారికి మంత్రి వస్తుంది, ఈ నియోజకవర్గం ఏదో చేస్తారని, అలాగే వాళ్ళ కార్యకర్తలకు ఏదో చేస్తారు, మేలు జరుగుతుందని వాళ్ళు నమ్మి ఓటేసి గెలిపించారు. ఈవేళ అదే కార్యకర్తలు వైసీపీకి ఆవేళ ప్రాణం ఇచ్చి పనిచేసిన వాళ్ళు కలిపి రమణమూర్తి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మా స్ట్రెంగ్త్ కలిపి ఎక్కడ ఎటువంటి డీవియేషన్ లేకుండా సైనికుల్లో పోరాడుతున్నారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈవేళ ఈ అభివృద్ధి ఏదైతే ఇక్కడ కుంటుపడ్డదో, ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించి కొంతవరకు పూర్తి చేసి ఆ పనులు మధ్యలో నిలిచిపోయి ఆ పనులు పూర్తి చేయలేకపోవడం కానీ, కొత్త పనులు మంజూరు చేయకపోవడం కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజల నుంచి అపురూపమైన ఇవాళ మాకు స్పందన వస్తుంది. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం బగ్గు రమణమూర్తి శాసనసభ్యులు అవుతారని పూర్తి విశ్వాసంతో ఈవేళ ప్రజానీకం, ముఖ్యంగా కేడర్ కష్టపడుతుంది. ప్రజానీకం కలిపి మాకు ఆశీర్వదిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. నా విజయానికి ఎటువంటి డోకా లేదు. చూస్తే కనుక పొత్తుల్లో భాగంగా ఈసారి టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా కలిసి వచ్చింది. గతంలో నరసన్నపేట నుండి బీజేపీకి ఒక బలమైన కేడర్ ఉంది, జనసేనకు కూడా కేడర్. ఈ అంశాల నేపథ్యంలో రేపు 2024లో బగ్గు రమణమూర్తి మెజార్టీ ఏం ఉండబోతుందని అంటే ఈవేళ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నాకు ప్రకటించినారు. ఈవేళ ఇక్కడ ఏదైతే బీజేపీ సానుభూతి పరులు ఉన్నారో, అలాగే జన సైనికులు ఉన్నారో, ఇవాళ వాళ్ళు కలిపి మనస్ఫూర్తిగా బగ్గు రమణమూర్తి గెలుపు గురించి వాళ్ళు కలిపి కృషి చేస్తున్నారు. 3 పార్టీలు కలయిక ఇక్కడ విజయానికి ఎంతో దోహదం చేస్తుంది. తప్పనిసరిగా వాళ్ళ సహకారంతో మంచి మెజార్టీతోటే ఈ నియోజకవర్గం నేను గెలుస్తాను. ఇరిగేషన్కి అంటే వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంగా పేరుగాంచిన నరసన్నపేటలో గత 5 ఏళ్ళలో ఇరిగేషన్కి ఏమైనా చేశారు సిట్టింగ్ అంటే ఏం చెప్తారు? ప్రజలకు అడిగితే మీకు తెలుస్తుంది. నేనుగా చెప్పవలసింది ఏంటంటే ఒక ప్రెస్టీజియస్ స్కీమ్ అది. కాబట్టి నరసన్నపేట నియోజకవర్గంలో బొంతు ఎత్తిపోతల పథకం ఏదైతే మెట్ట ప్రాంతం ఉందో ఆ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి,
వాళ్ళ తాలూకు ఈది బాధలు తీర్చాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఒప్పించి వారి ద్వారా శాంక్షన్ ఇప్పించి ఆ ఎత్తిపోతల పథకాన్ని కలిపి వారి చేతులతోటే ఫౌండేషన్ స్టోన్ వేయించి పరుగులెట్టించాను ఆ పని. సుమారు 60% పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది. అది సహజం, ప్రభుత్వం మారడం, ప్రజాప్రతినిధులు మారడం. కానీ ఈ వచ్చే వైసీపీ ప్రభుత్వంలో దాన్ని గాలికి విడిచిపెట్టిస్తున్నారు. అంటే ఆ ప్రజానీకం పైన, ఆ ప్రాంతం పైన వాళ్ళకుండే చిత్తశుద్ధి కానీ, వాళ్ళకుండే అంకిత భావం కానీ స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాళ్ళకి అభివృద్ధి కంటే ఆ పదవి వాళ్ళ కుటుంబ అభివృద్ధికే వాడుకున్నారు తప్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలిస్తున్నారని స్పష్టం. అలాగే ఈవేళకి 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది కాలువలు బాగు చేయడం. ఈ నర్సన్నపేట నియోజకవర్గంలో ఏదైతే మురుకు కాలువలు కానీ లేకపోతే సాగునీరు కాలువలు కానీ పూర్తిగా విడిచిపెట్టిస్తున్నారు. ఇవాళ గుర్రపు డెక్కతో చివరి భూములకు నీరు అందించే పరిస్థితి లేదు. మొన్న లాస్ట్లో వర్షాలు పడిన తర్వాత కొంతవరకు ఊడ్పులు అయినా కానీ నర్సన్నపేట నియోజకవర్గం అంటే ధాన్యాగారం ఇది శ్రీకాకుళం జిల్లాకి. అటువంటి నర్సన్నపేట నియోజకవర్గంలో సాగునీరుకి చాలా ఇబ్బంది పడిపోయారు. దానికి కారణం ఏంటంటే 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తిగా గాలికి విడిచిపెట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పిడికి మట్టి తీయడం కానీ, ఎక్కడ చెత్త చెదారం తీసి కాలువల్ని మెయింటెనెన్స్ చేయదని కానీ, ముంపుడు లేకుండా చేయదని ఆలోచన లేదు. అధిక వర్షాలు పడి ఒక పక్క ముంపుకు గురవుతున్నాయి. కారణం మా పక్కనే మూసిదారి నది ప్రవహిస్తుంది. అలాగని ఈ లోపల షట్టర్స్ కలిపి నిర్మాణం జరగకపోవడం వలన ఆ వాటర్ కలిపి సక్రంగా ఏవైతే టైలాండ్ వరకు నీరు కలిపి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ షట్టర్స్ కుంభకోణం కలిపి తెలుసు. ఏ టైంలో ఎవరు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎవరు ప్రభుత్వంలో అయింది మీకు స్పష్టంగా తెలుసును. ఇవాళ ఒక పక్క షట్టర్స్ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిపోయి ఇవాళ అవి షట్టర్స్ కలిపి నిర్మించిన పరిస్థితిలో ఒక పక్క ఉంటే, ఒక పక్క కాలువలు కలిపి మెయింటెనెన్స్ లేకపోయి ఆ ఉన్ని అరాకొర నీరు కలిపి చివరి భూములకి వెళ్ళలేదు. దాని మీద ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కాలువలు మళ్ళీ మెయింటెనెన్స్ చేయడమే కాకుండా ఎక్కడైతే నీరు అందించలేని పరిస్థితిలో ఉన్నామో మడపాము, పోతాయి వలస, గోపాలపేంట, అలాగే దేవాది కొంత ప్రాంతానికి మడపాము దగ్గర ఒక ఎత్తిపోతల పథకాన్ని మంజూరు గతంలో చేశాను. అది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అది జరపలేదు. అది కలిపి మళ్ళీ నేను వచ్చిన తర్వాత పూర్తి చేయిస్తాను. అలాగే కామేశ్వరపేట, లుకలాము, ముసిరిగట్టు, అంబోజీపేట, అలాగే కొత్త పోలవలస ఆ ప్రాంతాలకు కలిపి సాగునీరు అందే పరిస్థితి లేదు. కామేశ్వరపేట, గడ్డవాన్పేట మధ్యలో కలిపి ఒక ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి ఏదైతే టైలాండ్ ఉందో పక్కన మూసిదారి నది ప్రవహిస్తున్నప్పటికీ నీరు అందడం లేదో అటు సాగునీరు అందించడానికి ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి అది కలిపి మళ్ళీ నాకు అవకాశం ఇస్తే పూర్తి చేస్తానని రైతాంగానికి హామీ ఇస్తూ చూస్తే కనుక నర్సన్నపేట నియోజకవర్గం బరిలోని ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం చెందినవారు. ఆ సామాజిక వర్గంలో ఓటింగ్ ఎక్కువ ఉన్నటువంటి ఇది ఏ సామాజిక వర్గం మీకు ఈరోజు మీ గెలుపు కోసం దోహదపడుతుంది? ఇద్దరికీ అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే సామాజిక వర్గం సమకాలికలను రాజకీయాలు ఎత్తులు ఇద్దరికీ ఒక వ్యూహ రచనలో ఉంది. కాకపోతే ఏ సామాజిక వర్గం మీకు మీ ఈరోజు అండగా నిలిచి మీకు గెలుపుకు దోహదం? నాకు అన్ని సామాజిక వర్గాలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. రావణమూర్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాదు. అందరి అభిమానం నాకు ఉంది. తప్పనిసరిగా అందరి సహకారంతో నేను గెలుస్తాను. చూస్తే కనుక ప్రస్తుతం సాగునీటి ఆధారిత ధాన్యాగారంగా చెప్పుకునే నర్సన్నపేటలో మాత్రం గత 5 ఏళ్లుగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పనులు పూర్తి కాకపోవడంతో వరదలు వస్తే పంటలు మునిగి నీరు స్కేర్సిటీ ఉన్నప్పుడు టైలాండ్కి నీరు అందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక రైతు కుటుంబీకుడిగా ఆ రైతుల కష్టాలకు తెలిసినటువంటి గమనించింది తాను మరోసారి కనుక అసెంబ్లీకి ఈ నియోజకవర్గం వెళ్తే ముందుగా రైతుల సమస్యలు సాగునీటి సమస్యను తీస్తున్నాం. ఎత్తిపోతల పథకాలు ముందుగా గతంలో శంకుస్థాపన చేసిన అసంపూర్ణంగా గత 5 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గం నిర్లక్ష్యం వహించినటువంటి ఎవరైతే ధర్మాన కృష్ణదాస్పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారో రానున్న ఎన్నికల్లో తన గెలుపుకు అన్ని వర్గాలు కూడా తన వెన్నంటే ఉన్నాయని చెప్పి రావణమూర్తి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.